ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి చంద్రబాబు గారి పేరుతోనే మోసం చేసినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమ వీడియో కాల్ చేసినట్టుగా తెలంగాణ టీడీపీ నేతలకు గుర్తు తెలియని వ్యక్తి మోసగించిన ఉదంతం. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకి ఓ ఫోన్ వెళ్ళిందట. నేను దేవినేని ఉమ పిఏని సార్, పిఏని మా సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికి ఉమ వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్‌లో ఉమ లాగానే ఉన్నారు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకి సాయం చేయండి అంటూ 3 ఫోన్ నెంబర్లు పెట్టి ఫోన్‌పేలో నగదు పంపమని ఉమ అడిగినట్టుగా అతను అడిగాడనమాట. వాళ్ళు నిజమని నమ్మి రూ. 35,000 పంపించారు. ఈ నెల 7వ తారీఖున దేవినేని ఉమ పేరుతో ఆ వ్యక్తి మళ్ళీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో బీఫామ్స్ ఇప్పిస్తామని చెప్పి మీతో చంద్రబాబు మాట్లాడమన్నారు అని చెప్పాడట. దాంతో కాసేపటికే మళ్ళీ వీడియో కాల్‌లో చంద్రబాబుతో పోలినటువంటి వ్యక్తి వచ్చాడు లైన్‌లోకి. అంటే ఉమా ఫేస్ వెళ్ళిపోయి చంద్రబాబు ఫేస్ వచ్చిందనమాట. చంద్రబాబు మీతో మాట్లాడతారు అని చెప్పేసేసి చెప్పడం, వీడియో కాల్‌లో చంద్రబాబు పోలిన వ్యక్తి రావడం, మళ్ళీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తానని చెప్పి ఈ ఉమా పిఏ పేరుతో ఉన్నటువంటి అతను చూపించడం. ఇవన్నిటితో వాళ్ళకి అనుమానం వచ్చి దేవినేని ఉమాకి చెప్తే బేబీ నాకేం సంబంధం లేదన్నాక పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అది ఎవరు చేశారు, ఏం చేస్తున్నారని తేల్చే పనిలో ఉన్నారు.